సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హుస్నాబాద్లో 11,50,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం 82 కోట్ల రూపాయల వ్యయంతో 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 77.20 కోట్ల రూపాయలతో కొత్తపల్లి హుస్నాబాద్ వరకు రహదారి అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రుల సహకారంతో శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ తరగతులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతున్నాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే కొద్ది రోజుల్లోనే సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని తెలిపారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన మా అందరికీ మార్గదర్శకులు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు కీలకమైన ఆరోగ్య శాఖ మనందరికీ కూడా కావాల్సింది. ఇవాళ పేదవానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడే మనం 250 పడకల ఆసుపత్రిని మన హుస్నాబాద్లో ప్రారంభించడానికి కారకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా చొరవ తీసుకుంటున్న మా సీనియర్ నాయకులు అన్న దామోదర్ అన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆసుపత్రి భవనాలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు, కనీసం 50 సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తనే చెప్పాను, ఈరోజు హుస్నాబాద్ ప్రకటిస్తాము. 250 పడకల ఆసుపత్రికి కనీసం 25-50 సీట్లతోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తాను.